హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఎస్జే. ప్రెసెంట్ అయితే మనం కోవలంలో ఉన్నామండి. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోవలం అండి. సో ఈ కోవలం బీచ్ అనేది ఇంటర్నేషనల్ బీచ్ అండి. ఎందుకోసం అంటే ఇక్కడికి ఫారినర్స్ అనేవాళ్ళు 60-70% అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఒక హిడెన్ జెమ్ అనే చెప్పుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితేనే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో కోవలం మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. సో ఒకసారి అయితే లొకేషన్ అయితే చూడండి, క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో ముందుగా ఈ లొకేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే, సో కోవలం కొల్లం 2 డిఫరెంట్ ప్లేసెస్ అండి. సో మన కోవలం అనేది ఏంటంటే తిరువనంతపురంకి దగ్గరలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి తిరువనంతపురం నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ మాత్రమే ఉంది, అలాంటి ట్రైన్ ఫెసిలిటీ అయితే లేదండి. అండ్ కొల్లం వచ్చేసరికి మనకి అలిపి వెళ్ళేటప్పుడు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అక్కడికైతే మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇవి 2 డిఫరెంట్ బీచెస్ అండి, బట్ చాలా యూనిక్ అండ్ చాలా అంటే చాలా మెస్మరైజింగ్గా ఉన్నాయి బీచెస్ అయితే. సో ఎవరైనా సరే బర్త్డే పార్టీ చేసుకోవడం అంటే మనం ఉన్న లొకేషన్లో ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చుకోవడం కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి రండి. ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి మీ బర్త్డే స్పెషల్గా. సో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట. అక్కడే ఉండేసి నైట్ వాళ్ళకి కేక్ కట్ చేసి అలాంటి రొటీన్ అంతా చేంజ్ చేసుకోండి. ఒక ట్రిప్కి రండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా సో లైఫ్ అనేది అన్ని వేస్లో చూస్తేనే మనకి కంప్లీట్ అవుతుంది. సో ఈ కోవలం అనేది మోస్ట్లీ డిపెండ్ అయి ఉంది రెస్టారెంట్స్ అండ్ రూమ్స్ మీద అండి. సో ఓన్లీ అవి మాత్రమే కనిపిస్తాయి మనకి. అండ్ ఇక్కడ స్పా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఆయుర్వేదిక్ స్పా అండి. సో 999 నుంచి ప్రైజెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫుల్ బాడీ స్పా అయితే చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు వచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, ఇన్ కేస్ మీకు టైం ఉన్నట్లయితే. సో ఇలాంటి ప్లేస్కి రావడం ఎందుకు అంటే జస్ట్ రిలాక్స్ అవ్వడానికి రండి. సో మీ పీస్ని ఎత్తుక్కోండి. ఇలాంటి ప్లేస్కి వచ్చేసి సోలోగా అయితే రావడానికి అయితే ప్రయత్నించండి, ఎందుకంటే ప్రతి దాంట్లో మనకి ఎవరు తోడుగా ఉండరు. సో ఇలాంటి ప్లేస్కి సోలోగా వచ్చి మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకున్నట్లయితే లైఫ్లో మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాము. ఎక్కడికైనా సరే సింగిల్గా వెళ్ళడానికి మనకి ఏంటంటే పుష్ అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఫారినర్స్ అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి రెస్టారెంట్కి అవుట్ సైడ్ అయితే మెనూ బుక్ అయితే పెడుతున్నారు అండ్ ప్రైజెస్ కూడా అయితే పెట్టడం జరుగుతుందండి. ఎందుకోసం అంటే సో లోపల ఫారినర్స్ కూర్చోవడం వల్ల ఏంటంటే మనం ప్రైస్ అనేవి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అని అనుకొని అసలు వెళ్లకుండా ఆగిపోతాము. అట్లీస్ట్ అలా బుక్ పెట్టడం వల్ల ఏంటంటే జస్ట్ వెళ్ళేసి ఒకసారి చూడడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ అండి ఈ కోవలం అనేది ఓవర్ ప్రైజ్డే, డెఫినెట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక నార్మల్ బిర్యానీ వచ్చేసి 350 to 500 రూపీస్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో అంతేకాకుండా నేను ఇక్కడ కొన్ని టీ షర్ట్స్ అయితే అడిగాను. రిమైనింగ్ ప్లేసెస్లో నేను 200 to 300 రూపీస్లో వచ్చాయి, ఇక్కడ 1000 రూపీస్ వరకు చెప్పడం అయితే జరిగింది. సో ప్లేస్ అనేది లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ ఏంటంటే మనం కొన్ని మూవీస్లో చూస్తాం కదా, అర్జున్ రెడ్డి అలా. సో మనకి కొంచెం ఏదైనా ఒక డిప్రెసివ్ స్టేట్లో కానీ అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొత్తదనం కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి ప్లేస్కి వచ్చి కొంచెం పీస్ఫుల్గా ఒక 2 days మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఏంటంటే ఆ స్టేట్ నుంచి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మనం బయటకు అయితే వస్తామన్నమాట. సో తిరిగి మనం వర్క్ని మనం అయితే పీస్ఫుల్గా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఆర్కిటెక్చర్ అండ్ బిల్డింగ్స్ చూసుకోండి, ఒక్కొక్కటి అయితే చాలా అంటే చాలా బిగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ లైట్ హౌస్ కూడా అయితే ఉండడం జరిగింది. సో మనం కొంచెం టైం తర్వాత అయితే వెళ్ళి అక్కడ నుంచి కూడా వ్యూ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. కమాన్ గైస్, లైఫ్ యొక్క పర్పస్ అయితే తెలుసుకోండి. అలా అని చెప్పేసి అందరినీ జాబులు మానేసి ట్రిప్స్కి వెళ్ళమని చెప్పట్లేదు. సో అట్లీస్ట్ ఒక 1 month కష్టపడ్డామంటే నెక్స్ట్ మంత్లో ఒక 2 days ప్లాన్ చేసుకొని ఇదే ప్లేస్కి రమ్మని చెప్పట్లేదు. ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి మనకి మన ఇండియాలో. సో ఏదో ఒక చిన్న ప్లేస్కి, మీకు దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, ఇంకా కొత్తవి ఎక్స్ప్లోర్ చేయండి, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో అలా ప్రతి ఒక్కటైతే లైఫ్లో తెలుసుకోండి అని చెప్తున్నాను. మనకి లైఫ్లో స్ట్రగుల్స్ అండ్ టెన్షన్స్ ఎన్నో ఉండొచ్చు, అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎలా అయినా రావచ్చు సిచ్యువేషన్ అనేది. బట్ ఆ సిచ్యువేషన్ని మనం ఎంత ఫాస్ట్గా ఓవర్కమ్ చేసామనేదే మ్యాటర్ ఇక్కడ. సో అలా ఓవర్కమ్ చేసినప్పుడు నేను ఇది సాధించాను అని చెప్పుకోవడానికి ఇలాంటి ఒక ట్రిప్కి వెళ్ళి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. ఇది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం ఆపోజిట్ వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన నీడ్ అయితే అస్సలు లేదు లైఫ్లో. సో అప్పుడేంటంటే మనకి ఇంకా నెక్స్ట్ ఛాలెంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని ఫేస్ చేయడానికి ఇంకా ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. అలా అని చెప్పేసి అక్కడే ఆగిపోకూడదు కదా. సో మనమైతే ముందుకు వెళ్ళిపోవాలి కదా. సో అలాంటి ముందుకు వెళ్ళాలి అనే మెంటాలిటీని అయితే క్రియేట్ చేసుకోండి. అలాంటి మెంటాలిటీ క్రియేట్ అవ్వాలంటే మనం ఒకే చోట ఉంటే అలాంటి మెంటాలిటీ అయితే బిల్డ్ అవ్వదు. మనం కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తా, కొత్త పర్సన్స్తో మాట్లాడతా. సో ఈ ట్రిప్లో నాకు తెలుసు నేను ఎంత న్యూ మెంబర్స్తో మాట్లాడానో, ఎంతమందితో మాట్లాడానో, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేశానో నాకు మాత్రమే తెలుసు. సో చాలా మంది
చాలామంది చాలా వాళ్ళ యొక్క లైఫ్ టైం గురించి చెప్తుంటే, వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి చెప్తుంటే నాకైతే చాలా అంటే చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ అనమాట. సో మనం ఉన్న ప్లేస్లో మన చుట్టూ నలుగురు చేస్తుంటే ఆ నలుగురు కంటే బెటర్గా ఉంటే అది లైఫ్ కాదనమాట. ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే మన ఏజ్ ఒక 25 అయితే మనకి 35 ఇయర్స్, 45 ఇయర్స్, 55 ఇలా డిఫరెంట్ పీపుల్ అయితే మీట్ అవుతారనమాట. సో వాళ్ళు మనకంటే 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఎహెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం వల్ల సో లైఫ్లో ఎలాంటి తప్పు జరుగుతున్నా సరే మనం మనల్ని కరెక్ట్ చేసుకోవచ్చు ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే మన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని అట్ ద సేమ్ టైం మనతో పాటే ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు, ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది. మనకంటే నాలెడ్జ్ వైజ్ గా ఎక్కువ ఉండొచ్చు సేమ్ ఏజ్ అయినా, బట్ ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ ఒకే టైంలో ఒకేలా వస్తుందండి. సో ఇలా ట్రావెల్ చేయడం వల్ల ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మనం నేర్చుకోగలుగుతాము. సో ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నెవర్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ అండి. మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ అయితే ఎప్పుడూ చేసుకోవద్దు. ఎందుకోసం అంటే మనం ఈ భూమి మీదకి వచ్చిందే ఎక్స్ప్లోర్ చేయడానికి. అది జాబ్ పర్పస్ అయినా, బిజినెస్ అయినా, వాట్ ఎవర్, ట్రావెల్ అయినా, ఏదైనా సరే ఏదో ఒకటి మనం ఎక్స్ప్లోర్ చేయడానికే ఈ భూమి మీదకి అయితే వచ్చాము. సో ఆ ఎక్స్ప్లోర్ చేయడంలోనే మనం ఫెయిల్ అయినట్లయితే దీనికి పర్పస్ అనేది ఉండదన్నమాట. సో ఎక్స్ప్లోర్ చేయండి, కొత్తవి నేర్చుకోండి, మళ్ళీ నేర్చుకోండి అండ్ లైఫ్కి ఒక మీనింగ్ అయితే తీసుకొని రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది ఫారినర్స్ అండి. సో వీళ్ళంతా 11 months చాలా అంటే చాలా కష్టపడతారు. లాస్ట్ 1 month వెకేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి చిల్ అవుతారు. చూస్తున్నారు కదా. సో వాళ్ళకి ఈ వాళ్ళతో సంబంధమే లేదనమాట. వాళ్ళు వచ్చారు, వాళ్ళ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటారు ఒక లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా. సో మళ్ళీ ఆ 1 month అయిపోగానే వాళ్ళు వెళ్తారు. సో 11 months కష్టపడతారు, అగైన్ రిపీట్ అనమాట. సో మన సైడ్ చూసినట్లయితే లాస్ట్ టైం మీరు ఎప్పుడైతే ట్రిప్కి వెళ్ళారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లాస్ట్ 3 years నుంచి కానీ 2 years నుంచి కానీ రెగ్యులర్గా వెళ్ళారా లేదా అంతకు ముందు వెళ్ళారా, ఎన్ని డేస్ వెళ్ళారు అని చెప్పేసి మిమ్మల్ని మీరైతే క్వశ్చన్ చేసుకోండి. సో దాంట్లోనే కదండి మీకు ఇష్టమైన థింగ్స్ కొనుక్కోండి. ఇన్ కేస్ మీరు ట్రిప్కే వెళ్ళాలని లేదు, మీకు ఇష్టమైన థింగ్స్ కొనుక్కోండి. లేదా మీకు ఇంకా వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. సో అలా ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. కాన్స్టెంట్గా లైఫ్ అనేది ఎప్పుడు మూవ్ చేయకూడదు. సో ప్రెసెంట్ అయితే మనం లంచ్ తినడానికి అయితే వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ కూర్చొని బీచ్ వ్యూ చూస్తాం. మనకు నచ్చిన బిర్యానీ తింటే ఆ వచ్చే హైపే వేరండి. సో లైఫ్ టైం మెమరీ ఇలా గుర్తుండిపోతుంది. సో కొంచెం సేపు అయితే టైం లాప్స్ చూడండి. ఒకసారి మనం హోటల్ వ్యూ కూడా అయితే చూసుకోవచ్చు. సో నేనైతే హోటల్ సాంతానా దగ్గర అయితే ఉన్నానండి. సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, బట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అంతే. సో లైఫ్ అనేది కాన్స్టెంట్గా మూవ్ అవుతుంది అంటే మనకు తెలియకుండానే మనం ఒక కంఫర్ట్ జోన్లోకి అయితే వెళ్ళిపోతాము. అలాంటి కంఫర్ట్ జోన్ని లైఫ్లోకి ఎప్పుడూ రానివ్వకూడదు. లైఫ్ అనేది మనకు తెలిసి కూడా మనం అప్స్ అండ్ డౌన్స్లోకి తీసుకొని వెళ్తూ ఉండాలి. సో అప్పుడే ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సరే లైఫ్లో మనమైతే ముందుకైతే వెళ్ళగలుగుతాం అనమాట. సో ఐ థింక్ ఇదంతా మీకు ఒక లెసన్ చెప్తున్నట్లు అనిపించి ఉండొచ్చు అండ్ బోరింగ్గా కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. సో మీ అందరికీ తెలియదు అని కాదు. సో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ తెలిసి కూడా చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను చెప్పడం జరుగుతుంది. అట్లీస్ట్ ఈ వీడియో చూసి ఒక్క పర్సన్ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక చేంజ్ తెచ్చుకున్నా సరే అది నాకు లైఫ్ టైం ఒక అచీవ్మెంట్ లాగా అయితే నేను చూస్తానన్నమాట. సో ఇంకా ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాము. లుక్ ఎట్ ద విజువల్స్ గైస్. మనం ఉన్న ప్లేస్లో ఎలాంటి విజువల్స్ మనం కావాలి అనుకున్నా కూడా దొరకదు అన్నమాట. సో ఇలాంటి బయట ప్లేసెస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చూస్తున్నారు కదా ఎలాంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది బ్లాక్ శాండ్ బీచ్ అండి. నాకు కొంచెం బ్లాక్ శాండ్ బీచెస్ అయితే నచ్చవు. అది కూడా ఒక సైడ్ మాత్రమే బ్లాక్ శాండ్ బీచ్ అయితే ఉండడం జరిగింది. మనకి ఆపోజిట్ సైడ్లో కంప్లీట్ వైట్ శాండ్ బీచ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక్కటే నాకు ఇక్కడ మెయిన్ బీచ్ దగ్గర డ్రాబ్యాక్ అనిపించింది. రిమైనింగ్ అంతా నెక్స్ట్ లెవెల్. అసలు బయటికి రావాలి, ప్రపంచంతో పోటీని మనం చేకూర్చుకోవాలి. సో మనం ఏం చేయగలుగుతున్నాం అనేసి మనల్ని మనం ప్రతిరోజు క్వశ్చన్ చేసుకోగలగాలండి. అలా క్వశ్చన్ చేసుకున్నప్పుడే మన లైఫ్ అనేది మనకి ముందుకైతే మూవ్ ఆన్ అవుతుంది. సో ఎక్కడైనా ఏదైనా జరిగిందని చెప్పేసి అక్కడే అయితే స్టక్ అయితే అస్సలు అవ్వద్దు. లైఫ్ అనేది కీప్స్ ఆన్ గోయింగ్ అండి. సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు డిజర్వ్ అయితే అది నీ దగ్గరికి డెఫినెట్గా వస్తుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం పేషెన్స్గా మనం వెయిట్ చేయగలగాలి అంతే. సో హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరైనా సరే సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ నువ్వు కొంచెం డిప్రెసివ్ స్టేట్లో ఉండి లేదా నీకు ఏదన్నా బాధ వచ్చింది అన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి నిన్ను నువ్వు సెలబ్రేట్
సెలబ్రేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో అలా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే నువ్వు అలాంటి సిచ్యువేషన్లో కూడా సస్టైన్ అవ్వగలిగావు అనే ఒక కాన్ఫిడెన్స్ నీకు వచ్చిందంటే లైఫ్లో నువ్వు ఏదైనా అచీవ్ చేయగలవు. ఎయిదర్ ఫైనాన్షియల్ ఆర్ మెంటలీ ఆర్ ఫిజికల్లీ నువ్వు సాధించడమే కాదు, నీతో ఉన్న ప్రతి ఒక్కరిని సాధించేలా చేయగలుగుతావు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వాల్ మీద ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ పిక్చర్స్ కానీ మనకి ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో మనం నేర్చుకోగలగాలి అంతే. సో చూస్తున్నారు కదా, ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి. సో మనం ఇప్పటిదాకా చూసిన వీడియోలు అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే మనకి ఫారినర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే రెస్టారెంట్స్ అన్ని చాలా అంటే చాలా ఎంటీగా అయితే ఉండడం జరుగుతుందండి. ఎందుకంటే ప్రైజెస్ అనేవి చాలా అంటే చాలా ఓవర్ ప్రైజ్డ్ ఉన్నాయి. అండ్ ఇదేంటంటే కొంచెం లొకేషన్ అనేది లోపలికి ఉండడం జరుగుతుంది. సో చాలా మందికి ఈ లొకేషన్ అనేది తెలియదు. కొల్లం అనేది ఏంటంటే మనకి మెయిన్ లొకేషన్లో ఉండడం వల్ల సో చాలా మంది అదే ప్రిఫర్ చేస్తారు. బట్ ఈ కోవలం ఏంటంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. స్ట్రీట్ సైడ్ ఆర్ట్స్ అనేవి ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అండి. సో ఒకసారి నేను నా రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ స్ట్రీట్ సైడ్ ఆర్ట్ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ప్రెసెంట్ మనం ఉన్న బీచ్ అండి, లైట్ హౌస్కి రైట్ సైడ్ ఉన్న బీచ్ అండ్ లైట్ హౌస్కి దగ్గరగా ఉన్న బీచ్ అది. సో ఇదైతే బ్లాక్ శాండ్ బీచ్ అండ్ ఇక్కడైతే మనం బాత్ చేయడానికి లేదా స్విమ్ చేయడానికి అలా పర్మిషన్ అయితే ఉంది. అండ్ మనకి రైట్ సైడ్ బీచ్ ఉంటుందండి, అది కంప్లీట్గా వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి అయితే ఆ బీచ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఒకసారి మనం అటు సైడ్ కూడా వెళ్ళి చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. సో చూస్తున్నారు కదా, స్కూబా డైవింగ్ ఇలా డిఫరెంట్ స్కేటింగ్, వాటర్ స్కేటింగ్ ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఐ లవ్ కోవలం అనే బోర్డు కూడా అయితే ఉండడం జరిగింది. సో ప్లేస్ అనేది ప్రతి క్లీన్ అండ్ నీట్గా అయితే ఉందండి, బాగానే మెయింటైన్ చేయడం కూడా అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ ఫ్రంట్లో ఏంటంటే బ్లాక్ శాండ్ బీచ్ అవ్వడం వల్ల కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో లేడీస్ వచ్చినట్లయితే జ్యువెలరీ మాత్రం చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్నీ డ్రెస్సెస్ కానీ అన్నీ లేడీస్కి సంబంధించినవి అండి. సో ఇన్ కేస్ మీరు గ్రూప్గా వచ్చి లేడీస్ని తీసుకొని వచ్చినట్లయితే మీ పాకెట్స్ అయితే డెఫినెట్గా ఖాళీ అయిపోతాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఒకసారి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళేసి చూద్దాము ఇటు సైడ్. సో ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే వాటర్ స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఒక చిన్న హిల్ లాగా ఉంది. సో అది ఎక్కేసి అక్కడ నుంచి మనం లొకేషన్ మొత్తం అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో అక్కడ నుంచి లొకేషన్ చూసేసి వాటర్ స్పోర్ట్స్ జరిగే దగ్గరికి అయితే వెళ్దాము. బట్ నాకు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ చేయాలి అని అయితే లేదు, ఎందుకంటే నేను గోకర్ణ లేదా గోవాలో అయితే వాటర్ స్పోర్ట్స్ అన్నీ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నాను. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ లేదండి. సో ఎవరైతే కొంచెం పీస్ఫుల్గా ఒక లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారో సో డెఫినెట్గా అయితే ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళ కోసం. అంతేకాకుండా ఇంకా కొంతమంది క్రియేటివ్ వర్క్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి పీస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అవసరం అండి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ లొకేషన్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇటు వెళ్తున్నాను, బట్ ఇది చూడడానికి అయితే లవర్స్ స్పాట్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం వెళ్తుంది కరెక్టో కాదో తెలియదు అండ్ దట్టు కెమెరా పట్టుకొని వెళ్తున్నాం, ఎవరు ఏమనకపోతే అదే మంచిది. సో ఒకసారి అయితే పైకి వెళ్ళేసి మనం లొకేషన్ అయితే చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో చూస్తున్నారు కదా, మొత్తం ఆఫ్ రోడింగ్ లాగా అయితే ఉందండి. సో ఇలాంటి చోట్ల అయితే కొంచెం చూసుకొని నడవాలన్నమాట, కొంచెం స్కేరీ ఉంటుంది. వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉందండి, అందువల్లే నేను ఈ ప్లేస్ మొత్తం ఒకేసారి అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో దీనికంటే ముందు మనం మార్నింగ్ అయితే అజ్మాలా టెంపుల్కి వెళ్ళామండి. సో అజ్మాలా నుంచి ఇక్కడికి ఒక 20 కిలోమీటర్స్ లోపలే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా సరే తిరువనంతపురం సైడ్ ఒక 2 days ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ 3 places అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా తిరువనంతపురంకి రీచ్ అయిపోండి. ఫస్ట్ డే తిరువనంతపురం అంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఆ నైట్కి అక్కడ స్టే ఉండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినట్లయితే అజ్మాలాకి అయితే వెళ్ళిపోవచ్చు. సో అలా ఒక 3 hours అయితే అక్కడ స్పెండ్ చేసేసి కోవలంకి వచ్చేయచ్చు. ఇక్కడ నైట్ స్టే చేసేసి నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయిపోవచ్చు అండి, లేదా ఆ నైట్లోనే మనం స్టార్ట్ అయిపోయి సో రిటర్న్ కూడా అవ్వచ్చు అనమాట. సో లొకేషన్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో వ్యూ అయితే క్రేజీ అండి, మనకి 2 sides అయితే సముద్రం అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో నేను అన్నట్లే ఇక్కడ లవర్స్ అయితే ఎక్కువగా వస్తున్నారనమాట ఈ స్పాట్కి, బట్ నాకు కూడా తెలియదు. బట్ మీకు ఈ విజువల్స్ చూపించాలని చెప్పేసి నేను సాహసం చేసి ఇంత ఎత్తుకైతే ఎక్కడం అయితే జరిగింది. ఇక్కడ ఓల్డ్ లైట్ హౌస్ కూడా ఉన్నట్లయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఒక పక్క అయితే కంప్లీట్గా రాక్స్ ఉన్నాయండి. సో ఇదైతే క్లోజ్ అయితే చేయబడింది అనమాట. సో మనం అక్కడ దగ్గరికి అయితే వెళ్ళడానికి లేదనమాట. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అండ్ టాప్ కూడా మనమైతే చూసుకోవచ్చు అనమాట. సో అక్కడ నుంచి కూడా విజువల్స్ ఉన్నాయి. అంతేకాకుండా చాలామంది ఫారినర్స్ కూడా అయితే ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వస్తున్నారు. సో ఒక 5 minutes అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని సో మనమైతే వాటర్ స్పోర్ట్స్ సైడ్కి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాము. సో చూస్తున్నారు కదా, లొకేషన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
మనమైతే కిందకు వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, మనమైతే స్పీడ్ బోటింగ్ అయితే ఇక్కడ జరగడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందా ఏందా, అండ్ ప్రైజెస్ కూడా ఒకసారి అయితే అడగడానికి అయితే ప్రయత్నిద్దాం అనమాట. సో చూడండి, ఇప్పుడే ఒక బోట్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. లొకేషన్ అయితే పెచ్చగా ఉందండి. సో మొత్తం చూసుకోవచ్చు, బిల్డింగ్స్, ట్రీస్ అండ్ బీచ్. సో ఇంతకు మించి ఏమీ లేదనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. కోవలం నేను 1 డే అనుకొని వచ్చాను అనమాట. బట్ ఏంటంటే నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించడం వల్ల నేను 2 డేస్ అయితే ఉన్నాను. బట్ వీడియో అనేది ఏంటంటే 2 డేస్ది కలిపి 1 డేలోనే మనము ఒక వ్లాగ్లోనే చేయడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, స్పీడ్ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మనం అనుభవించే ప్రతి ఆనందం వెనక ఎంతో కష్టం ఉంటుందని చెప్పేసి. సో బోట్లో మనం ప్రేక్షకులుగా వస్తాం కాబట్టి వెళ్ళే వాళ్ళకి అది ఆనందమే. బట్ దాన్ని నీళ్ళలోకి తోసి దాన్ని స్టార్ట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఆ బోట్ని అక్కడ పార్క్ చేయడానికి దాని వెనక చాలా కష్టమైతే ఉంటుందండి. సో మన వ్యూలో చూసుకున్నట్లయితే మనం ఇక్కడికి ఆనందించడానికి వచ్చాము. బట్ ఇక్కడ ఉండే వాళ్ళ వ్యూలో చూసుకున్నట్లయితే అది ఒక జీవన విధానం అన్నమాట వాళ్ళకి. సో ప్రతిదీ అన్ని వేసులు అయితే మనం చూడగలగాలి. అలా చూసినప్పుడు ఏంటంటే లైఫ్ మొత్తాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం అనమాట. సో ఒకసారి సిటీ వ్యూ మొత్తం అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇది మొత్తం ఒక 2 to 3 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉండడం అయితే జరుగుతుందండి ఈ కోవలం మొత్తం. అండ్ బయట మొత్తం కలిపేసి ఒక 10 కిలోమీటర్స్ మొత్తం రేంజ్లోనే ఈ కోవలం మొత్తం అయితే ఉండడం జరుగుతుంది. సో జస్ట్ ప్యూర్ హోటల్స్, స్పాస్ అండ్ రెస్టారెంట్స్ మీదే ఇదైతే రన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వాటర్ స్పోర్ట్స్ కూడా మనం అయితే చూసుకోవచ్చు. వాటర్ స్పోర్ట్స్ కూడా ఏంటంటే మనం ఇక్కడ వరకు అయితే స్పీడ్ బోట్ అయితే ఉండడం జరిగింది. ఇన్ కేస్ మనం స్కూబా డైవింగ్ ఇలా డిఫరెంట్ వాటర్ స్పోర్ట్స్ చేయాలంటే ఈ దగ్గరలో ఒక ఐలాండ్ ఉంటుందండి వాళ్ళకి, ఒక 2 to 5 కిలోమీటర్స్ రేంజ్లో. సో అక్కడికి తీసుకెళ్ళేసి డిఫరెంట్ వాటర్ స్పోర్ట్స్ అయితే చేపించడం అయితే జరిగిద్ది అనమాట. సో ఒకసారి మనం ఆ సైడ్కి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి దగ్గర నుంచి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీళ్ళ దగ్గర ఏమేమి జెట్ బోట్స్ ఉన్నాయి ఇలా అవి కూడా ఒకసారి అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీటిని అయితే ఫెర్రీస్ అంటారండి. సో దీన్ని దగ్గర నుంచి అయితే ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. సో దీని కెపాసిటీ అయితే 4 మెంబర్స్ అండి. అండ్ ఒక పర్సన్ అయితే మనతో వస్తాడనమాట. అంతేకాకుండా ఈ ఫెర్రీస్లోనే 6 సీటింగ్ అండ్ 8 సీటింగ్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో అవి కొంచెం లెంతీగా కనిపించడం అయితే జరుగుతాయి అనమాట. ఇక్కడ మోస్ట్లీ 4 సీటింగ్వే మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది అయితే నెక్స్ట్ వెళ్ళడానికి అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ ఒక చిన్న కౌంటర్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం బుకింగ్ చేసేసుకొని మనమైతే స్పీడ్ బోటింగ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు ఇక్కడ వీళ్ళతో మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు, బట్ కొంచెం కాస్ట్ అయితే తగ్గిస్తారు అనుకుంటా. బట్ గ్రూప్తో వచ్చినట్లయితే దానికైతే స్కోప్ ఉంటుంది. ఇన్ కేస్ నేను వెళ్ళాలనుకుంటే ఏదో గ్రూప్తో వెళ్ళుండేవాడిని. బట్ నాకైతే వాటర్ స్పోర్ట్స్ అనేది చెప్పాను కదా, ఆ 2 ప్లేసెస్లోనే చేయాలి అని అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇందా మనం మాట్లాడుకున్నాం కదా ఎంతో కష్టం అయితే ఉంటుందని చెప్పేసి. చూడండి, సో ఇలా అయితే బోట్ని అయితే నీళ్ళలోకి అయితే తీసుకెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళగానే మనతో పాటు ఒక పర్సన్ అయితే వస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఒక బోట్ అయితే రావడం జరిగిందనమాట. తీసుకొని వెళ్ళేటప్పుడు ఎంత కష్టమైతే ఉంటుందో వచ్చేటప్పుడు కూడా అంతే ఉంటుందండి. చాలా అంటే చాలా ఒక వైబ్ అయితే వస్తుంది మనకనమాట. సో ఇలాంటి బోట్ రైడ్స్ కూడా చెయ్యండి. సో కొంచెం మనమైతే అన్నీ తెలుసుకోగలుగుతాం అనమాట ఇలాంటివి చేయడం వల్ల లైఫ్లో. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళగలిగితేనే మనకి లైఫ్ అనేది కనబడుతుంది అనమాట. సో ఒకసారి అయితే ఇక్కడ నుంచి ఇట్ సైడ్ వ్యూ అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. దెన్ మనమైతే రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రూమ్ దగ్గర వ్యూ కూడా అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న కెఫేస్, రెస్టారెంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఫుడ్ అయితే మన సైడ్ లాగా అయితే అసలు డెఫినెట్ గా ఉండదండి. సో ఏదో ఒకటి మంచి ఫుడ్ అయితే ఆలోచించుకొని తినడానికి అయితే ప్రయత్నించాలి. అండ్ టాటూస్ అండి, టాటూస్ గురించి మెయిన్ గా చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా సరే టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు టాటూస్ అయితే వేపించడానికి అయితే ప్రయత్నించవద్దు. ఎందుకంటే వీళ్ళు నీడిల్ అనేది కొత్తగా యూజ్ చేస్తారా లేదా అని చెప్పేసి మనకు తెలియదు. సో ఏదైనా సరే మీకు తెలిసిన ప్రొఫెషనల్ దగ్గర ఒక సిటీలో వేపించుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది వేయించుకుంటూ ఉంటారు కాబట్టి టాటూస్ అనేది. సో సేమ్ నీడిల్ యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ప్రతి విషయంలో కేర్ఫుల్గా అయితే ఉండడానికి అయితే ప్రయత్నించండి. సో మనం ఫ్రంట్ వ్యూకి అయితే వచ్చేసాం అనమాట. సో టైం అనేది అరౌండ్ 5:30-6 అవ్వడం వల్ల క్రౌడ్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఒకసారి మనం వెళ్ళేసి రూమ్కి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చేసి నైట్ అయితే కొంచెం బీచ్ దగ్గర టైం అయితే స్పెండ్ చేద్దామని చెప్పేసి ఈరోజు నేను అనుకుంటున్నాను అనమాట. కొన్ని సాంగ్స్ పెట్టుకొని అలా చిల్ అవుతా నైట్ని అయితే మనం ఫినిష్ చేద్దాము.
ఇక్కడ ఎక్స్పెన్సెస్ విషయానికి వచ్చినట్లయితే నేను లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేశానండి. లోకల్ ట్రాన్స్పోర్ట్ కావాలంటే మనం ఒక 500 మీటర్స్ టు 1 కిలోమీటర్ అయితే నడవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, నా రూమ్ ఎక్స్పెన్సెస్ వచ్చినట్లయితే నేనైతే ఒక డామ్ అయితే బుక్ చేసుకున్నానండి. సో డామ్స్లో కూడా ఫీమేల్ అండ్ మేల్ డామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మేల్ డామ్ అయితే బుక్ చేసుకోండి ఇన్ కేస్ మేల్కి చేస్తున్నట్లయితే, లేదంటే ఫీమేల్ డామ్ అయితే బుక్ చేసుకోండి ఫీమేల్కి అయితే. సో ఇన్ కేస్ ఆపోజిట్ చేసినట్లయితే ఏంటంటే హోటల్ వాళ్ళు మీ దగ్గర ఒక 100 నుంచి 200 రూపీస్ ఎక్కువ ఛార్జ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. సో అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రీట్ సైడ్ ఆర్ట్ అండి. చూడండి, అసలు నాకైతే క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. ఇతను ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు, బట్ ఒక స్ట్రీట్ లోపల అయితే ఇంత మంచి ఆర్ట్ అయితే నేను చూడడం ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. సో అందుకే ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ మనం ఎప్పుడైనా సస్టైన్ అవ్వలేము అనుకున్నప్పుడు ఇలాంటి చోటుకు వచ్చేసి ఒక ఆర్ట్ లేదా ఏదైనా సరే వర్క్ నేర్చుకొని మన జీవితాన్ని అయితే ముందుకు సాగించవచ్చు ఇన్ కేస్ వరస్ట్ సిచ్యువేషన్స్లో. సో అందుకోసమే మనం ప్రతి ఒక్కటిని ఎక్స్ప్లోర్ చేయాలి. సో నేనైతే స్టే ఉంటుంది అయితే ఈ శాంతా మ్యారియాలో అండి. ఇదైతే నాకు పర్ డే 400 రూపీస్ అయితే పడడం జరిగింది. సో నేనైతే 6 షేరింగ్ డామ్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇన్ కేస్ ఇండివిజువల్ రూమ్ కావాలనుకుంటే 700 నుంచి 1000 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో నేనైతే ఫ్రెష్ అయ్యి బీచ్ దగ్గరికి వచ్చేసానండి. ఒకసారి అయితే చూడండి, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ టైం ఎలా ఉందో అంతకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది లైట్స్తో, అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో మనమైతే కొంచెం సేపు ఈ బీచ్ దగ్గర కూర్చొని సో అలా ప్లెజెంట్గా కొన్ని సాంగ్స్ అయితే పాడుకొని మనమైతే తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోదాం అనమాట, డిన్నర్ చేసేసి. సో ఇందాక నేను చెప్పాను కదండి ఒక ఆర్టిస్ట్ గురించి, ఆయనతో అయితే ఒక 2 మినిట్స్ అయితే మాట్లాడాను. బట్ ఆయనకి అంత ఇంగ్లీష్ రాదనమాట. సో ఆయన మలయాళంలో మాట్లాడుతుంటే కొంచెం అయితే నేను ఇంగ్లీష్లో రిప్లై చేస్తే అర్థమైతే చేసుకున్నాను. ఆయన స్మైల్ అయితే చాలా అంటే చాలా ప్యూర్ అండ్ పీస్ఫుల్గా ఉందండి. సో అంత పీస్ఫుల్గా నేను రీసెంట్ టైమ్స్లో ఎవరిని చూడలేదు, ఆ పర్సన్ని చూశాను. నైట్ టైం బీచ్ అయితే స్కేరీ ఉంటుంది, అంతే అందంగా కూడా ఉంటుందండి. సో మనం చూడగలగాలి. సో మనం ఏ వేలో చూస్తున్నాం అనేదే మ్యాటర్ ఇక్కడ. సో నేనైతే కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసేసి వెళ్దామని అయితే వచ్చానండి. ఈ నైట్ టైంలో కూడా చాలా మంది ఫారినర్స్ అయితే వాకింగ్కి రావడం అయితే జరిగిందండి. సో అవన్నీ వాళ్ళని చూపించి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను జస్ట్ అలా కెమెరా పెట్టేసి కొంచెం సేపు కూర్చొని అయితే వెళ్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యూ అనేది క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో మనం కొంచెం అటు సైడ్ వెళ్ళేసి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో మన వీడియోస్ విషయానికి వచ్చినట్లయితే నేనైతే ఆల్రెడీ తమిళనాడు సిరీస్ చేశానండి. తమిళనాడు సిరీస్లో 15 వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా కేరళ సిరీస్లో ఆల్రెడీ అజ్మల్ అనే ప్లేస్లో వీడియో అయితే పెట్టడం జరిగింది. సో ఇన్ కేస్ ఎవరైనా చూడనట్లయితే ఎంటైర్ సిరీస్ చూడడానికి అయితే ప్రయత్నించండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను ఒకసారి అయితే బీచ్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి నేనైతే నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. సో నెక్స్ట్ లొకేషన్ గురించి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే దగ్గరలోనే ఉంది. జస్ట్ ఒక 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ నడిచినట్లయితే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేసు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.